నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల ఆటోనగర్ లో నెలకొన్న డ్రైనేజీ దెబ్బతిన్న రోడ్లు వీధి లైట్ల కొరత తాగునీటి సమస్యలను శాశ్వత పరిష్కారం చూపాలి ఎస్డిపిఐ నాయకులు డిమాండ్ తల్లిదండ్రుల జీవితం కన్నా కొడుకుల చేతులనే దుర్భరంగా మారిన వైనం సొంత కొడుకుల ఆస్తులు లాక్కున్నారు న్యాయం చేయాలంటూ మౌన పోరాటం నంద్యాల బీసీ హాస్టల్ శిథిలావస్థకు చేరుకోవడంతో దుర్వినియోగానికి గురవుతోంది వసతి గృహం నేడు మందుబాబుల అడ్డాగా పట్టించుకునే అధికారులు నంద్యాల జిల్లా పుసులూరు గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన భూమిపై వివాదం తలెత్తింది దైవాలయం భూమిని కాపాడాలంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు ఆంధ్ర ప్రగతి బ్యాంకు సహకారంతో 27.25 కోట్ల రుణాల పంపిణీ నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ క్రెడిట్ రీచ్ కార్యక్రమం ఘనంగా ఏపీయూడబ్ల్యూచే సాధించిన కృషి ఫలితంగా జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ జీవో విడుదల యూనియన్ నాయకులకు ఉత్తర్వులు అందజేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆళ్లగడ్డ వృక్షయజ్ఞం సేవా సంస్థ లావణ్య ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆర్టీసీ డిపో సుబ్రహ్మణ్యం నంద్యాలలో ఇల్లు అద్దె పేరుతో దొంగల దందా ఉప్పర్పేటలో మహిళా మెడలో బంగారు గొలుసు చోరీపై ఇల్లు అద్దె బోర్డు పెట్టాలంటే భయపడిపోతున్న కాలనీ వాసులు నంద్యాల పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో నెలకొన్న డ్రైనేజీ దెబ్బతిన్న రోడ్లు వీధి లైట్ల కొరత తాగునీటి సమస్యలను ఎస్డిపిఐ పార్టీ నాయకులు స్థానికులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్డిపిఐ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ ఆటోనగర్ ప్రజలు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుసేన్ మాట్లాడుతూ ఆటోనగర్ లో జరిగిన భూ అవకతవకలపై సిఐడి విచారణకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మజీద్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో ఎస్డిపిఐ నాయకులు కలాం ఇస్మాయిల్ నూరుల్లా అఖ్తర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు ఏమి ఇబ్బందులు పడతారు ఇక్కడ లోపల రావు ఎందుకంటే మళ్ళా అది బుడద వస్తే మళ్ళీ దాన్ని కడగడానికి 1000 రూపాయలు కావాలని రాడు లోపలికి 40 సంవత్సరాలు వర్షాలు వస్తున్నాయి వర్షాలతో పాటు రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు అంతే ఎవరు మీకు సమస్యకు పరిష్కారం లేదు రాజకీయాలు వస్తుంటాడు పోతుంటాడు వాళ్ళ పనికి వాళ్ళ కార్యక్రమం చేసుకుంటే పోతాడు మధ్య జీవితం నలిగిపోతున్నాడు దానికోసం మేము కూడా ఎస్డిపి తరఫున వచ్చినాము ఈ సమస్యను ఇంతకు ముందు కూడా లేవనెత్తాము మేము అధికారంలో లేకపోయినా మేము చేయకపోయినా దీనికోసమే పోరాడుతూనే ఉన్నాము వాళ్ళతో ఏం చేయండి పనిని 40 సంవత్సరాలుగా మీరు కౌన్సిలర్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి వెళ్ళిపోయారు. ఒక టాప్ లీడర్షిప్ లో వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. మీతో పోయిన మొదలుపెట్టిన ఆటోనగర్ ఎక్కడుంది? నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆటోనగర్ అని
నందమూరి తారక రామారావు ఆటోనగరాన్ని మొదలు పెట్టారు. బోర్డు కూడా బయట పెద్ద బోర్డు ఉంది. మీరు ఆ బోర్డు తప్ప ఇక్కడ ఏమీ పెట్టలేదు, ఏమీ వేయలేదు. వర్షాకాలం వస్తే కార్మికులందరూ వీళ్ళ ఇంట్లో పస్తులు ఉండాలి. వర్షాకాలంలో ఒక్క పని ఆటోనగర్లో ఉండదు. మోకాల వరకు నీళ్ళు వస్తాయి, బురద వస్తుంది, ఒక్క బండి కూడా లోపలికి రాదు, కారు కానీ లారీ కానీ ఒక్కడి కూడా పనికి రాదు. ఆ 3 నెలలు ఆటోనగర్ వాసులు పస్తులు ఉండాలి. మీ గాడేమో వస్తారు, పాపం వాళ్ళు మిమ్మల్ని మీరు సార్ రండి, మీరు వచ్చి డెవలప్ చేయండి అని చెప్తారు. మీరు వస్తారు, సేమ్ అదే ఫోటోలు తీసుకుంటారు, షాల్వాలు వేసుకుని పూలదండలు వేసుకుంటారు, పని మాత్రం చేయరు. దీన్ని ఎస్డీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మంత్రి గారు, ముఖ్యంగా ఎన్ఎండి ఫరూక్ గారు, మీకు చివరి ఎలక్షన్లోని ఆ రోజు మీరు ఎలక్షన్లో నిలబడి గెలిచారు. మరి బహుశా మీకు ఇదే చివరి మంత్రి పదవి కూడా అయి ఉండొచ్చని మీ నుంచి సమాచారము. సో దయచేసి చివరి అవకాశం మీకు ఇది. రాజకీయ జీవితంలో మీరు చేయలేని పని, మిగిలిపోయిన 40 సంవత్సరాల మిగిలిపోయిన పని ఇప్పుడు పెండింగ్ ఉంది. చివరి అవకాశంలో చేసి మీ పేరు నిలబెట్టుకోండి. మేము పనికి, అభివృద్ధికి వ్యతిరేకత కాదు. ఇక్కడ వస్తున్నామంటే ఏదో మేము రాజకీయ లబ్ధి కోసం కాదు, వీళ్ళకు న్యాయం జరగాలని వస్తున్నాము. దయచేసి మీరు అభివృద్ధి చేయండి. 10 కోట్లు అన్నారు, అదేదో అవకతవకలు జరిగాయన్నారు ఇక్కడ భూముల విషయంలో, దాన్ని కూడా బయటకు తీయండి. సిబిఐ ఎంక్వైరీ చేస్తాను, సిఐడి ఎంక్వైరీ చేస్తానరే మాటలు వద్దు సార్. సిఐడి ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేశారో బయటికి రండి. వాళ్ళందరూ వస్తే ఎవరు తప్పు చేసే వాళ్ళని శిక్షించండి. ఇది మీరు కేవలం మీడియా ముఖంగా వచ్చి స్పీచ్లు ఇచ్చే వరకు కాదు, అమలు చేయాలి. సిఐడి ఎంక్వైరీ వేసి ఎవరు తప్పు చేశారో నిగ్గు తేల్చాలి. మరి 10 కోట్లు వెంటనే శాంక్షన్ చేసాం కాదు, వెంటనే దాన్ని రిలీజ్ చేసుకుని పని మొదలుపెట్టి పని పూర్తి చేసి వీళ్ళకి అండర్ల నుండి మేము మీకు హ్యాట్స్ ఆఫ్ కొడతాం. అప్పుడు సో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, ఆటోనగర్ కు మీరు వెంటనే అభివృద్ధి చేసి మీ యొక్క ఈ చివరి ఎలక్షన్లు అన్నారు కదా, దాన్ని మాటను నిలబెట్టుకోండి అని ఎస్డీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. జై భారత్, జై భీమ్. वाले लोगों की बहुत बड़ी एक समस्या है ये। तो इस वास्ते हम सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया से ये डिमांड करते हैं कि अभी टीडीपी की जानिब से यहाँ नंदियाल के ऑटोनगर को डेवलपमेंट के लिए अमाउंट सैंक्शन हुआ है। हमारी एक गुजारिश है हमारे मिनिस्टर साहब से, एक डिमांड भी है कि वो फौरन वो अमाउंट रिलीज करा करके जल्द से जल्द यहाँ के ऑटोनगर के लोगों को एक सहूलत अता फरमाए और इन लोगों के लिए बेहतरीन अच्छी सड़क भी और पानी का इंतज़ाम भी और ड्रेनेज वगैरह का इंतज़ाम भी, ये सारी चीज़ों का भी बेहतर तरीके से जो है सो इनको इंतज़ाम करके दे। यह हमारी एक डिमांड है। इसमें ताख़ीर ना करें। क्यों? इसलिए कि अभी आने वाले दिन जो है सो फिर बारिश के दिन है। बारिश के दिनों में ये लोगों की पूरी कमाई ख़त्म हो जाती है, कोई कुछ नहीं कमाता है। बहरहाल ये लोग बहुत ज़्यादा जो है सो परेशानियों का शिकार हैं। हम इनकी मदद के लिए और हम गवर्नमेंट से भी जो है सो एक हमारा एक डिमांड करते हुए हमारी बात को हम रख रहे हैं कि हम उम्मीद करते हैं कि बहुत जल्द से जल्द ऑटोनगर के डेवलपमेंट के लिए हमारे मिनिस्टर फारूक साहब भी इसकी तरफ तवज्जो दे करके जल्दी यहाँ से इसका काम कराएंगे बोल करके हम उम्मीद करते हैं। డోన్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్న శ్రీరెడ్డి గంగిరెడ్డి దంపతుల జీవితం కన్న కొడుకుల చేతిలోనే దుర్భరంగా మారింది. తమ సొంత కొడుకుల ఆస్తులను తమ పేర్లకు మార్చుకుంచుకొని ప్రస్తుతం తల్లిదండ్రులకు కనీసం అన్నం పెట్టకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. దీంతో ఆవేదన చెందిన గంగిరెడ్డి దంపతులు అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతూ జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ అన్యాయంపై న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి చదివించాం, పెంచాం, కానీ ఈ రోజు అదే పిల్లలు మమ్మల్ని రోడ్డు పాలు చేయటం మా దురదృష్టం. పిల్లలను కనడం మేము చేసిన పాపమా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కన్న కొడుకుల ఆస్తులు తీసుకుని తమను బయటకు పంపించారని, కనీసం జీవనోపాధి కోసమైనా సహాయం చేయకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. తమ ఆస్తులను తిరిగిప్పించి కనీసం బతుకు తెరువు కోసం న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ఇలాంటి ఘటనలు సమాజానికి చెడు సందేశం ఇస్తున్నాయని, వృద్ధులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భార్య పచ్చబాతము అనాథాశ్రమంలో ఉన్నాము, నేను బిచ్చాటం చేసుకుంటున్నా. కొడుకు అన్నం పెట్టక ఎల్లగొట్టి తప్పుడు పత్రాలు సృష్టించుకొని ఇంజక్షన్ ఇచ్చి నన్ను ఇల్లు ఎల్లగొట్టి ఇల్లు ఖాళీ చేయమని అర్జీ పెట్టినారు. ఆయన కోర్టు నోటీస్ ఉంది, ఇవన్నీ పెట్టినాయి. కన్న కొడుకు ఎట్లా చేస్తానంటే పెళ్ళాం మాటలు ఆయన పెళ్ళాం మాటలు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏం ఆస్తులు లేవా? కోట్ల ఆస్తులు ఉన్నాయి, 2 కేజీలు బంగారు ఉంది నా కోళ్ళ దగ్గర, బంగ్లా ఉంది, కార్లు ఉన్నాయి, తిరుగుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన కొడుకులు పుట్టించిన పాపం కాదు, పుట్టించుకున్నాము. వాళ్ళని నేను తాగితోని బదాలు తీయటోని వాళ్ళని చదివకుండా బదాలు ఇచ్చింటే బాగుంటుంది. ఆయన వాళ్ళ ఇంజనీర్లు చదివించిన నేను తినగానక అది నా తప్పు అనుకోనా. నేను వాళ్ళ ఇంజనీర్లు చదివించిన వాళ్ళకి ఆస్తులు కూడా పెట్టి అన్ని ఇచ్చిన, పెళ్లిళ్ళు చేసి
వాళ్ళకు బతుకుదేరు చూపించి ఇచ్చే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆయన. వాళ్ళను బేకారుగా రోడ్ల మీద తిప్పింటే సరిపోవు. నేను తినగానే వాళ్ళని చదివించినది నాది ఒక నేరం అనుకుంటున్నాను నేను ఇప్పుడు. దానికి తోడు ఈ అవినీతి అధికారులందరూ తోడయి నన్ను ఇబ్బంది పెట్టినారు ఆయన. నా ఇల్లు కాదు నీవే స్థలం అని పట్టా తహసీల్దార్ ఇస్తాడా? 30 నుంచి 12 రోజులు ఉన్నాయి. లింకు డాక్యుమెంట్ ఉంది. ప్రధానమంత్రి అర్జీ పెట్టాక ఇప్పుడు స్పందించినారు. ఇప్పుడైనా నాకు న్యాయం చేయండి తండ్రి. నంద్యాల పట్టణంలోని దేవనగర్ ప్రాంతంలో ఉన్న బీసీ హాస్టల్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని దుర్వినియోగానికి గురవుతోంది. ఒకప్పుడు పేద బీసీ విద్యార్థులకు ఆశ్రయం నిలిచిన ఈ వసతి గృహం నేడు మందుబాబుల అడ్డాగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఈ హాస్టల్లో ముఖ్యంగా సుగాళ్ల తండా వంటి పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు నివసిస్తూ చదువుకొని జీవితంలో స్థిరపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం హాస్టల్ భవనం పూర్తిగా దెబ్బతినడంతో విద్యార్థులు అక్కడ ఉండేందుకు ముందుకు రావటం లేదు. ఇప్పటి పరిస్థితుల్లో రాత్రి వేళల్లో మందుబాబులు అక్కడ చేరుకుని మద్యం సేవిస్తూ హంగామా సృష్టిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ ను కాపాడాల్సిన వాచ్మెన్ వారు తగ్గొద్దని చెప్పినా అతనిపై దాడికి యత్నిస్తున్నారని సమాచారం. ఈ పరిస్థితిపై స్పందించిన స్థానికులు, బీసీ నాయకులు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి శిథిలావస్థలో ఉన్న హాస్టల్ ను కూల్చి ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎంపీ బైరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. మీరేం చేస్తారు? డబ్బు రారు కాబట్టి పడిపోయింది కాబట్టి నా పేరు పృథ్వీరాజ్ యాదవ్, నంద్యాల జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. నంద్యాలలో దేవనగర్లో ఉన్నటువంటి బీసీ భవనము మొత్తము శిథిలావస్థలో ఉంది. గవర్నమెంటు దృష్టికి తీసుకెళ్తున్నాము. దాదాపు ఒక 500-600 విద్యార్థులు అందులో వసతిలో ఉండే విధంగా అక్కడి ఫెసిలిటీ ఉంది. దాదాపు ఒక 60 సెంట్ల విస్తీర్ణము. అటువంటిది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే గవర్నమెంటు తొందరగా భవన నిర్మాణాన్ని చేపట్టి బాలురులకు వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తే ఎంతోమంది చదువుకొని విద్యార్థులు ఒక ఉన్నత స్థాయిలో ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నంద్యాల జిల్లా పుసులూరు గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన భూమిపై వివాదం తలెత్తింది. గ్రామానికి చెందిన దేవాలయానికి ప్రభుత్వం మొత్తం 12 సెంట్ల స్థలాన్ని కేటాయించగా అందులో 6 సెంట్లలో ఇప్పటికే దేవాలయ నిర్మాణం పూర్తి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. మిగతా 6 సెంట్ల భూమిని దేవాలయ అవసరాల కోసం, ముఖ్యంగా గదుల నిర్మాణం కోసం ఖాళీగా ఉంచామని పేర్కొన్నారు. అయితే అదే స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఖాళీగా ఉందని భావించి అక్రమంగా ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు సంబంధిత వ్యక్తులను సంప్రదించి ఖాళీ చేయాలని కోరిన తర్వాత మాట్లాడుకుందామంటూ కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. ప్రస్తుతం ఖాళీ చేయాలని చెప్పినప్పటికీ వారు నిరాకరిస్తున్నారని తెలిపారు. దీంతో ఆవేదన చెందిన గ్రామస్తులు భారీ ఎత్తున నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం సమర్పించారు. దేవాలయానికి చెందిన భూమిని ఆక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకుని స్థలాన్ని ఖాళీ చేయించాలంటూ కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ దేవాలయానికి సంబంధించిన భూమిని రక్షించడం ప్రభుత్వ బాధ్యతని, తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏం పేరు నీ పేరు?
కడుతున్నారు ఇప్పుడు లేచిపోమంటారు లేచిపోము మాది మాట్లాడుతున్నారు. మా గ్రామంలో గవర్నమెంట్ 12 సెంట్లు స్థలం ఇచ్చింది. 6 సెంట్లలో గుడి కట్టాం. 6 సెంట్లు ఖాళీగా ఉండే దాంట్లో వాళ్ళు ఇల్లు వేసుకుంది. ఇల్లు కట్టుకొని మా ఇల్లులో వాళ్ళే ఎస్సీ కాలనీ వాళ్ళే అంతోని, వాళ్ళ పేరు అంతోని, ఇంకొక పేరు కుల్లాయమ్మ, ఇంకొక పేరు లతమ్మ. వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని కాల్ చేయమంటే చేయకున్నారు. ఇప్పుడు మేము 40 సంవత్సరాల నుంచి ఖాళీ ఉండే స్థలం అయితే కొన్నాళ్ళు ఇల్లు వేసుకున్నారు వాళ్ళు. మేము చెప్తుంటే లేకున్నారు సార్. అదే మాకు కాల్ చేయాలి స్థలం అంటే. కాల్ చేస్తే మేము ఏదన్నా కట్టుకుంటాం దాంట్లో. రేకుల చెట్టు వేసుకొని గుడికి పక్కన రేకులు ఏదన్నా ఉండాలి కదా మన వంట రూమ్ లో పెట్టడానికి, సామాన్లు పెట్టడానికి. దానికోసం మేము ఇంత తిప్పలు పడుతున్నాం సార్. కుసులూరు మాది. కుసులూరు అయితే 12 సెంట్లు దేవునికి ఇచ్చినారు. 6 సెంట్లలో గుడి కడుతున్నాము. 6 సెంట్లలో ఇండ్లు వేసుకొని లేవకుండా ఉన్నారు వాళ్ళు. లేవమంటుంటే లేవకుండా మాకు ఏది జరగకుండా అన్నారు. మేము లేపుతుంటే లేవమని చెప్తున్నారు సార్ వాళ్ళు. అంటే అప్పుడు వచ్చి ఊరికే మేము అల్లుడు ఊరికి వచ్చినాము, ఇండ్లు వేసుకున్నాము, మీరు లేవన్నప్పుడు లేస్తానులే గుడి కడతప్పుడు అన్నారు. ఇప్పుడు మేము గుడి కట్టుకుంటున్నాం లేవరంటే లేవకుండా ఉన్నారు. న్యాయం కోసం మేము ఎంబారా మేడం కాడికి 3-4 నెలలు అవుతుంది మేము తిరగబట్టి. మాకు ఏం చేయలేదు అని ఈ రోజు ఇటుకు వచ్చినాం. నోటీసులు పంపిస్తాం, అవి పంపిస్తామని. నిన్న మేము పోయినాం, ఇంటి మీదకి తీసేస్తామని పోయింటే కూడా మాది బంగారు తెంకున్నారు, అది తెంకున్నారు అని కేసు పెట్టినారు మళ్ళా వాళ్ళు మా మీద, అందరి మీద. మేము కలెక్టర్ మేడం కాడికి వచ్చినాం న్యాయం చేయమని. అయితే మేమైతే అవి సామాన్లు తీసి పెట్టుకొని మేము పీకనీకి వచ్చినాం అన్నాం సార్. అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము సామాన్లు తీయం, ఏం తీయము, మీరు పెరుకొని మేము ఇట్లా నిలబడతాం అన్నారు. అంటే సరే మీరు పీకకుంటే మేము పీకుతాం అంటే పీకర్ అయితే అన్నారు. అంటే మేము అందరం పోయి పీకినాక మళ్ళీ ఇల్లు వచ్చి కేసు పెట్టారు సార్. అది జరిగినది. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఉన్న ఇంద్రప్రస్థ హోటల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నంద్యాల ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో క్రెడిట్ రీచ్ ప్రోగ్రామ్ ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రుణ విస్తరణ కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఖాతాదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో ఖాతాదారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు అధికారులు చర్చించారు. అనంతరం రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో మంజూరైన రుణాలను రబ్దారులకు అందజేశారు. మొత్తం 27.25 కోట్ల విలువైన రుణాలని సందర్భంగా పంపిణీ చేశారు. అందువల్ల ఖాతాదారులు, వినియోగదారులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సుధాకర్, సీనియర్ మేనేజర్లు కిరణ్, అమిత్ కుమార్, శేష సాయి కిరణ్, నాగేంద్ర, క్రెడిట్ ప్రాసెసింగ్ సేల్ సీనియర్ మేనేజర్ అమనయ్య, చంద్రశేఖర్ రావు, బ్రాంచ్ మేనేజర్లు, రీజనల్ ఆఫీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు పాల్గొన్నారు. Please sir. Thank you. Branch managers, we will right now disperse and Sir, please sir. Please sir. One second. చూడు కదా కదా ఓకేదా ఇక్కడ చూడు ఓకే బండి కనపడు నవ్వుతుండాలమ్మా కొంచెం రైట్. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నంద్యాల ప్రాంతీయ కార్యాలయం ద్వారా ఈరోజు నంద్యాల పట్టణంలో క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే వివిధ రకాలైనటువంటి
లోన్ స్కీమ్స్ ద్వారా వివిధ రకాలైన కస్టమర్లకి ఇవాళ లోన్స్ అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకు, దాదాపుగా 1,36,000 కోట్లతోటి 1360 శాఖలతోటి ఈరోజు సేవలు అందిస్తూ ఉంది. సో బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకు అన్ని రకాలైనటువంటి లోన్ ఫెసిలిటీస్ని అందిస్తూ ఉంది. క్రాప్ లోన్స్, గోల్డ్ లోన్స్ మరియు పంటల రుణాలే కాకుండా వివిధ వ్యాపార రంగాల్లో అన్ని రంగాలకు కూడా ప్రోత్సహించే విధంగా ఈరోజు బ్యాంకు లోన్లు అందిస్తూ ఉంది. సో ఈ వేదికగా కస్టమర్లకి తర్వాత బ్రాంచ్ మేనేజర్లు ఒకే వేదిక మీద తీసుకొచ్చి వీళ్ళ అవసరాలని గుర్తించి బ్యాంక్ సిబ్బంది ద్వారా వాళ్ళకు వివిధ రకాలైనటువంటి లోన్స్ ఏర్పాటు చేసే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మా ప్రాంతీయ కార్యాలయం ద్వారా క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది మేము నిర్వహిస్తాము. నంద్యాల ఏపీయూడబ్ల్యూజే సాధించిన కృషి ఫలితంగా జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఉత్తర్వుల కాపీని సోమవారం యూనియన్ నాయకులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండే శ్యామ్ సుందర్లాల్, జిల్లా అధ్యక్షులు మధుబాబు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ భాషాలు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సోమవారం నాడు పీజేఆర్ఎస్ లో వినతి పత్రం అందజేశామని, తిరిగి నేడు సోమవారం అదే పీజేఆర్ఎస్ లో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వటం పట్ల జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు తప్పక అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు 50% ఫీజు రాయితీ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సోమవారం సంబంధిత ఉత్తర్వులను విడుదల చేయడం పట్ల జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఫోటో తీసుకో, అట్లా రైట్, ఓకే రైట్. కలెక్టర్ ఎక్కువ ఎస్పీకి అందరికీ నమస్కారం. నమస్కారం. ఈరోజు జర్నలిస్టు కుటుంబాలకు ఎంతో శుభదినం. ఎందుకంటే గత సోమవారం ఇదే పీజేఆర్ఎస్లో నంద్యాల గౌరవ కలెక్టర్ గారికి జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో 50% రాయితీ ఇవ్వాల్సిందిగా మేము ఏపీయూడబ్ల్యూజే తరఫున వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజే చెప్పారు మేడం, డిఈఓ గారిని కూడా పిలిపించి దీని గురించి మొత్తం నాకు నోట్ పుటప్ చేయమన్నారు. కరెక్ట్గా వారానికే ఈరోజు కలెక్టర్ గారు ప్రైవేట్ స్కూళ్ళలో జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ ఇవ్వమని చెప్పి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అక్రిడేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వర్తింపజేసేటట్టు గౌరవ కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని జర్నలిస్ట్ పిల్లలు ఉపయోగించుకొని జర్నలిస్టులు వాళ్ళ పిల్లలను మంచిగా చదివించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే తరఫున నంద్యాల కలెక్టర్ గారికి, డిఈఓ గారికి, డిపిఆర్ఓ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈరోజు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారు మరియు నంద్యాల విద్యాశాఖ అధికారి ఇద్దరి చేతుల మీదుగా నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలని ప్రైవేట్ మరియు అన్ఎయిడెడ్ పాఠశాలలో ఎస్ఎస్సి అంటే స్కూల్ సెకండరీ 10th క్లాస్ వరకు విద్యను అభ్యసించేటువంటి జర్నలిస్టు కుటుంబాలలోని పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లాలోని ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలోని ప్రైవేట్ పాఠశాలలకు ఈ యొక్క ఉత్తర్వులు వర్తిస్తాయి. అక్రిడేషన్ కలిగినటువంటి జర్నలిస్ట్ పిల్లలు మీరు ఏ పాఠశాలలో అయితే మీ పిల్లలను చేర్చదలుచుకున్నారో అక్రిడేషన్ జిరాక్స్ కాపీ మరియు ఈ ఉత్తర్వులు ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు డిఈఓ గారు పంపిస్తారు. ఖచ్చితంగా మనం అక్రిడేషన్ జిరాక్స్ పిల్లల యొక్క వివరాలు ఆ పాఠశాలకు తెలియజేయాల్సి ఉంటుంది. దయచేసి ఒక విన్నపం, అందరూ ఒకే పాఠశాలలో చేర్పించడం వలన వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి
కొందరు ఒకటే పాఠశాలలో చేర్పించకుండా వివిధ పాఠశాలల్లో చేర్పించి వాళ్ళు మనకు సహకరించే విధంగా వాళ్ళతో మనం కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా కూడా కలెక్టర్ గారికి ఎన్నో ఏళ్ళ పోరాటం ఇది పోయిన సోమవారం ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ అధికారులకు, అన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ల వారికి మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారాలు. నంద్యాల జిల్లా పాత్రికేయులకు ఇది మంచి పరిణామం. మన గౌరవ కలెక్టర్ రాజకుమారి గనియా గారు, మన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి గారు, డిపిఆర్ఓ మల్లికార్జున గారు మన పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించి ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితీని ఇవ్వాలని ప్రొసీజర్ జారీ చేశారు. ఇది మంచి పరిణామము. ప్రతి ఒక్క జిల్లాలోని ప్రతి ఒక్క పాత్రికేయుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఏపీడబ్ల్యూజే తరఫున మనము జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడంతో మా కలెక్టర్ గారు మంచిగా ఆలోచించి పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రొసీజర్స్ జారీ చేశారు. ముగ్గురు అధికారులకు హృదయపూర్వకమైన ఏపీడబ్ల్యూజే తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తరఫున నంద్యాల జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 50% ఫీజు రాయితీ కల్పించాలని గత సోమవారం నాడు జిల్లా కలెక్టర్కు ఏపీయూడబ్ల్యూ తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ మేడం స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని చెప్పి వారం లోపల 50% ఫీజు రాయితీ ఉన్నట్లు మనకు ప్రొసీడింగ్స్ ఈరోజు అందజేశారు. కాబట్టి జిల్లా కలెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రైవేట్ స్కూల్ పాఠశాలల వాళ్ళు కూడా తప్పకుండా ఈ ప్రొసీడింగ్స్ అమలు పరచాలని, అలాగే వారికి 50% రాయితీ కల్పించాలని ఈ సందర్భంగా వినియోగం చేసుకుంటున్నాను. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కల్పించడం లేదని మన దృష్టికి వచ్చింది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ సహృదయంతో ఈ మన జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ ఇవ్వాలి. అలాగే ప్రభుత్వం కూడా 25% పిల్లలకు ఉచితంగా చదివిస్తుంది. కాబట్టి మీరు అందులో కూడా మనకు ఒక రాయితీ ఇచ్చేటట్లుగా చూసి తప్పకుండా మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా డోన్ అయితేనేమి, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్టు అన్ని చోట్ల నుంచి మా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాకు ఫోన్లు చేసి అడిగారు, సార్ గత సంవత్సరం కూడా సరిగా ఇవ్వలేదు, ఈ సంవత్సరం మాకు ఇవ్వమని చెప్పారు. కాబట్టి దయచేసి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో, కార్పొరేట్ పాఠశాలలో కూడా మన జర్నలిస్టు విద్యార్థులకు రాయితీ కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే వెంటనే స్పందించిన మన జిల్లా కలెక్టర్ గారికి, డిఓ గారికి ఏపీడబ్ల్యూ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆలగడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం, ప్రముఖ వైద్యులు రామ్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆలగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో వృక్షయజ్ఞం సేవా సంస్థ లావణ్య ఆధ్వర్యంలో మొక్కల పంపిణీతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడం ప్రతి పౌరుడి బాధ్యతని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో వృక్షయజ్ఞం సేవా సంస్థ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఆన్లైన్ సిక్ అంటే అది కాదు, కండక్టర్ బుక్ చేయకూడదు. ఈరోజు ఈ ఉద్యోగం తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టం భావిస్తున్నాను. మన అవసరమైన ఎంతో విలువైన ఆక్సిజన్ మొక్కలు ఈ రోజుల్లో చాలా తగ్గిపోతుంది, స్వాగతకరంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇక్కడ తీసుకుంటున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే గుర్తుపెట్టుకొని మీ ఇంటికి తీసుకెళ్ళడం కాదు, దాన్ని జాగ్రత్తగా నాటుకొని దాన్ని ఏం చేయాలని చేసుకొని స్థలం ఎక్కువ ఉంటే పెద్ద మొక్కలు వేసుకుంటే కానీ దాన్ని ఒక ఇంటర్వ్యూలాగా తీసుకుంటారు. ఇలాగా ఇప్పుడు లావణ్య గారు యజ్ఞంలాగా ఎలా తీసుకున్నారో అలా మీరు కూడా దాని ఒక స్పెషల్గా తీసుకొని మొక్కలు నాటి దాన్ని పెంచితే ఈరోజు మనం దాన్ని నీటిగా అనుభవించలేదు, బట్టి ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా ఎంతమంది నీరు ఇస్తుంది, మనకు ఆరోగ్యం ఇస్తుంది. అవకాశం ఇచ్చినటువంటి లావణ్య గారికి ధన్యవాదాలు. ఉష్ణోగ్రత 40 దాటిపోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అత్యధికంగా 44 డిగ్రీలు, 45 డిగ్రీలు కూడా వస్తోంది. ఎండాకాలం భరించలేనంత ఎండలు పెరిగిపోతున్నాయి. మనమందరము అనుభవించినాము.
ఈ మధ్య ఎండాకాలంలో ఎంత ఎండలతో అందరం బాధపడ్డ వాళ్ళమే, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడ్డాము. దీనన్నింటికీ కారణం ఏంటంటే రకరకాల కారణాలు, అడవులు తగ్గిపోవడం అనేది, తర్వాత రోడ్ల వెడల్పు, జాతీయ రహదారులు 4 వరుసల రోడ్లు వేయడం వల్ల ఎన్నో ఏళ్లుగా రోడ్లకు ఇరుప్రక్కల పెంచుతున్న చెట్లు నరికి వేయడం జరిగింది. ఒక చెట్టు నరికితే 10 మొక్కలు నాటాలంట. అట్లాంటిది మనం ఒక చెట్టుకు ఒక్క మొక్క కూడా నాటలేదు. మనం చూస్తూ ఉంటే మనం ఈ భూమి మనం నివసించడానికి అనుకూలంగా లేకుండా పోతుంది, నివాసయోగ్యంగా లేకుండా పోతుంది. ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎండలు పెరిగిపోతున్నాయని మనం చూస్తూ ఏమీ చేయకుండా ఉంటే మన తర్వాత తరాల వాళ్ళు భూమి మీద అసలు నివసించడానికి వీలు లేకుండా పోతుంది. ఈ రోజు మనము ఈ విధంగా ఉన్నాము అంటే మన తండ్రులు, తాతలు, ముత్తాతలు వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల ఈ రోజు మనం ఇంకా భూమి మీద ఉండగలుగుతున్నాము. కానీ ఇదే పరిస్థితి మన పిల్లలకు కానీ మన తర్వాత తరాల వాళ్ళకు కానీ ఉండదు. మనం అందరము మన సొంత పని మాదిరి భావించి అందరూ మొక్కలు నాటి కేవలం నాటడమే కాదు, వాటిని సంరక్షించి పెంచి అవి మహావృక్షాలయ్యేటట్లు చేస్తే గాని మన భావి తరాల వాళ్ళు ఈ భూమి మీద నివసించలేరు. ఇప్పటికే 45 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది సర్వసాధారణమైపోయింది. తొందరలో 50 డిగ్రీల వరకు పోతుందంట. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ వృక్షయజ్ఞం సేవా సమితి వాళ్ళు ఎంతో పెద్ద మనసు చేసుకొని ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నారు. దయచేసి మనసున్న వాళ్ళు, తర్వాత తరాలు బాగుండాలని కోరుకున్న వాళ్ళు, ఈ భూమి మీద ప్రేమ ఉన్న వాళ్ళు వచ్చి ఉచితంగా వీళ్ళు ఇచ్చే మొక్కలు తీసుకొని వాటిని జాగ్రత్తగా నాటి పెంచి పెద్ద చేసి అందరికీ మంచి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వృక్షయజ్ఞం సేవా సమితి వాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో ఇల్లు అద్దె పేరుతో దొంగల దుస్సాహసం మళ్లీ వెలుగు చూసింది. ఉప్పర్పేట్ ప్రాంతంలో టూలెట్ బోర్డు పెట్టిన ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగుడు ఇల్లు చూడాలంటూ వెళ్లి మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరారైన ఘటన కలకలం రేపింది. ఇల్లు కావాలని చెప్పి ఇంటికి చేరుకున్న వ్యక్తి తాళాలు చూపించాలని మహిళను కోరాడు. ఈ క్రమంలో అవకాశాన్ని చూసుకున్న దొంగ ఒక్కసారిగా మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో బాధితురాలు షాక్ గురవగా పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొన్నాయి. ఘటన తర్వాత పట్టణంలో ఇల్లు అద్దెకి ఇవ్వాలన్న ప్రజలు భయపడిపోతున్నారు. ఈ ఘటనతో ఉప్పర్పేట్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొనగా దొంగను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాబు జంగంలో ఉన్నావా నాన్నగారు? మీరు ఎక్కడమ్మా? మీరు ఎవరు రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాకపోయేసరికి ఈమె కిందికి వచ్చి చూసింది. చూసిన తర్వాత పైకి వచ్చాను, డోర్ వేసుకున్నాను. ఈరోజు మళ్ళీ వచ్చి నేను మా
నా పేరు ఎం చరిత. మా ఇంటికి ఒక అతను వచ్చి ఇల్లు చూస్తా అని వచ్చినాడు నిన్న. అతని పేరు నాకు తెలీదు, నేను అడగలేదు. నేను లోపలికి పోయి తాళం వేసుకొని మాట్లాడినా. పైన ఇల్లు అని చెప్పి తాళం ఇచ్చేసిన. నిన్న చూసి పోయినాడు. రేపు సాయంత్రం మా వాళ్ళని తొలుకొని వస్తా, నేను మా ఆవిడని తొలుకొని వస్తా అని చెప్పినాడు. సాయంత్రం రాలే కానీ ఈరోజు మళ్ళీ 3 గంటలకు వచ్చి తాళం తీసుకొని మా వాళ్ళు వస్తున్నానని ఫోన్ మాట్లాడి నీళ్ళు అడిగినాడు. నీళ్ళు ఒకసారి ఇచ్చిన, మళ్ళీ తాళం వేసుకొని లోపల నుంచి మాట్లాడినా. మీ ఆయన ఏం చేస్తాడంటే బ్యాంకులో అప్రవేజర్ అని చెప్పిన తర్వాత మీరేం చేస్తున్నారు అన్న, ఏంటోళ్ళు మీరు ముస్లిమ్సా అని అడిగితే కాదక్క వడ్డేళ్ళం మేము అని చెప్పినాడు. మీరెక్కడ ఉంటారన్న అంటే ఇక్కడే ఆత్మకూరు బస్ స్టాండ్ లో బజ్జీలు వడలు వేస్తుంటాం అని చెప్పినాడు. తర్వాత నేను లోపలికి పోయి తాళం వేసుకొని ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు, ఏం కథ, ఇంకా రాలే, ఏం చేస్తున్నారు అని అడిగినాడు. ఫోన్లో అడిగినది విన్న తర్వాత మళ్ళీ నీళ్ళు అడిగినాడు. 10 నిమిషాల తర్వాత నీళ్ళు అడిగితే మళ్ళీ తీసుకొని వచ్చే లోపల బయట వాకిట్లోనే ఉన్నాడు. నేను తాళం తీసి ఇచ్చి అక్క మా వాళ్ళు ఇంకా రాలే, కనకలేకుంటున్నారు, తీసుకో అని ఇచ్చే వరకు చెమ్ము నేను తీసుకోనికే బయటకు వచ్చే వరకు ఇంట్లోకి కాలు అడుగు పెట్టి నన్ను పట్టుకొని దొబ్బి కింద చైన్ గుంజుకొని పోయినాడు. 2.5 ఉంటారు. 2.5 ఉంటారు. మంచి బాగా 45-50 ఏళ్ళు ఉంటాయి. హైట్ గా ఉంటాడు, ఒక మాదిరిగా ఉంటాడు. ఒక్కడే వచ్చినాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల ఆటోనగర్ లో నెలకొన్న డ్రైనేజీ, దెబ్బతిన్న రోడ్లు, వీధి లైట్ల కొరత, తాగునీటి సమస్యలను శాశ్వత పరిష్కారం చూపాలి, ఎస్డిపిఐ నాయకులు డిమాండ్. తల్లిదండ్రుల జీవితం కన్నా కొడుకుల చేతులనే దుర్భరంగా మారిన వైనం, సొంత కొడుకుల ఆస్తులు లాక్కున్నారు, న్యాయం చేయాలంటూ మౌన పోరాటం. నంద్యాల బీసీ హాస్టల్ శిథిలావస్థకు చేరుకోవడంతో దుర్వినియోగానికి గురవుతోంది. వసతి గృహం నేడు మందుబాబుల అడ్డాగా పట్టించుకునే అధికారులు. నంద్యాల జిల్లా పుసులూరు గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన భూమిపై వివాదం తలెత్తింది. దైవాలయం భూమిని కాపాడాలంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. ఆంధ్ర ప్రగతి బ్యాంకు సహకారంతో 27.25 కోట్ల రుణాల పంపిణీ. నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ క్రెడిట్ రీచ్ కార్యక్రమం ఘనంగా. ఏపీయూడబ్ల్యూజే సాధించిన కృషి ఫలితంగా జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ, జీవో విడుదల. యూనియన్ నాయకులకు ఉత్తర్వులు అందజేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆళ్లగడ్డ వృక్షయజ్ఞం సేవా సంస్థ లావణ్య ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆర్టీసీ డిపో సుబ్రహ్మణ్యం. నంద్యాలలో ఇల్లు అద్దె పేరుతో దొంగల దందా. ఉప్పర్పేటలో మహిళా మెడలో బంగారు గొలుసు చోరీపై ఇల్లు అద్దె బోర్డు పెట్టాలంటే భయపడిపోతున్న కాలనీ వాసులు. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.